అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ప్రత్యేక వందనాలు నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దేవుని మహాకృపతో మనందరం కూడా చక్కగా దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యము దేవుడు మనందరికి ఇచ్చారు. మరి తప్పకుండా ఏ విశ్వాసముతో అయితే దేవుని దగ్గరికి వచ్చారో, ఏ విశ్వాసం అయితే మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించిందో ఆ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ విశ్వాసమే మీకు మేలు చేస్తుంది. ఆ విశ్వాసమే మీ జీవితాల్లో మీకు ఏమి కావాలో అది మీకు తప్పకుండా మీకు సహాయమును దయచేస్తుంది. వాక్య భాగములో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. కావున సంతోషముగా ఉండుట కంటేను సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు చాలు. ఇక్కడ మనము మన జీవితాలు ఎలా ఉండాలని మనం కోరుతున్నామంటే సంతోషముగా సుఖముగా మన జీవితాలు ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. ఈ సంతోషము ఈ సుఖము నిత్యం మన జీవితాల్లో దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలోనే 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనమాట? సుఖదినమందు సుఖముగా ఉండాలి, ఆపద్దినములందు యోచించేవాడుగా ఆలోచించేవాడుగా మనం ఉండాలి. అంటే మనం ఒక మంచి మన కుటుంబాలకి జరగాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఏదైతే ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు అప్పుడే నువ్వేం చేయాలంటే నీ బిడ్డలకు మంచి చేయటానికి ఆ సమయాన్ని ఆ వయసుని ఉపయోగించుకోవాలి. ఆ వయసు వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబానికి నేను ఏదన్నా చేయాలి అనుకుంటే నీ శరీరం సహకరించదు. మనం ఏ పని చేయటానికి ఆ ఓపిక ఆ బలము మనకుండదు. ఒకవేళ ఎవరైనా మనల్ని పనికి మనల్ని పెట్టుకోవాలన్నా మన వయసు రీతిని బట్టి మనకి ఆ పనిలో అవకాశాన్ని మనకు ఎవరు. కనుక అలాంటి పరిస్థితులలో మన కుటుంబానికి మనం ఏ విధముగా సుఖ జీవితాన్ని, ఒక ఆనందకరమైన జీవితాన్ని మన పిల్లలకి ఇవ్వగలం. అది ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు నీకు మంచి ఆరోగ్యమును, మంచి బలమును, మంచి ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? వ్యర్థమైన స్నేహాలకి, వ్యర్థమైన ఖర్చులకి, వ్యర్థమైనటువంటి జీవిత విధానాలకి నీ జీవితాన్ని, నీ కష్టాజీతాన్ని నీవు వృధా చేయకూడదు. జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ చక్కటి వయసులో, అంటే అనారోగ్యములు ఏమీ లేనటువంటి ఆరోగ్యకరమైన వయసును దేవుడు నీకు ఇచ్చినప్పుడు అప్పుడే నువ్వేం చేయాలంటే ఖర్చులు లేనప్పుడే మనం జాగ్రత్తగా ప్రతిదానిని సమకూర్చుకోవాలి. ఇక అనారోగ్యం అనేది మనకు వస్తున్నప్పుడు మనం కష్టపడుతున్న ప్రతి రూపాయి మన అనారోగ్యాలకి ఏమవుతుందంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం నిలవ చేయటానికి అక్కడ మనకి అవకాశము ఉండదు.
కనుక మూలవాక్యములో మనం ఆ 12వ వచనములో 3వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినట్లయితే ఏమంటున్నారు? మనము సంతోషముగా ఇంకేముంది మనకి శ్రేష్టమైంది? సంతోషముగా ఉండుట కంటే, సుఖముగా మన యొక్క జీవితాలను గడుపుట కంటే ఇంకా మనకేముంది? ఇంకా మనకేదైనా అవసరమా? ఈ భూమి మీద దేవుడు అంటున్నాడు, ఈ నరులకి ఇక అంతకంటే ఇక ఆనందము సంతోషం మరొకటి లేదు. దేవుడు చూస్తున్నాడు, మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఇది మనకు కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆరోగ్యముగా ఉన్నప్పుడే మన కుటుంబం కొరకు కష్టపడదాం, దేవుడిచ్చిన వనరులను సమకూర్చుకుందాం. ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు అంటున్నాడు కదా, మీరు బహుగా ఫలించండి అని చెప్పినటువంటి వాగ్దానములను మన భుజం మీద వేసుకుందాం. ఆ కుటుంబాన్ని దేవుని వాగ్దానములు వైపు మన కుటుంబాన్ని, మన పిల్లలు నడిపించుదాం. మనం నడుద్దాం, మనం నమ్ముదాం. మన పిల్లలను కూడా అదే విశ్వాసములో, అదే దేవుని యొక్క వాగ్దానములో మనం కూడా మన పిల్లలను నడిపించుదాం. ఇప్పుడు మనము నిత్యము సుఖములు మన యొక్క జీవితాల్లో కావాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము మనకు సుఖములు కావాలి. ఎవరు కూడా కుటుంబాలకి కష్టాలు కానీ, బిడ్డలకు బాధలు కానీ, మేము ఎప్పుడు కూడా కష్టాల్లో బాధలు ఉండాలని ఎవరు కోరుకోం. అందరూ కూడా మనం ఏం కోరుకుంటామంటే, మంచిగా ఉండాలి, నా పిల్లలు, నా కుటుంబం మంచిగా ఉండాలి మనం కోరుకుంటున్నాం. అయితే అది ఎక్కడ నెరవేర్చబడుతుంది? ఎవరు దానిని నెరవేరుస్తారు? దీనిలో మొదటి మాటగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము చదవండి. తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఇప్పుడు దేవుడు మనకేం తెలియజేస్తాడు? దేవుడు మనకేం తెలియజేస్తాడు? జీవ మార్గాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అంటే మనకు కుటుంబము కట్టబడిన తరువాత మన కుటుంబాన్ని మనం పోషించుకోవటానికి, మన పిల్లలకి ఏమి కావాలో సమకూర్చడానికి అది తెలియజేసేది ఎవరు అంటే దేవుడు ఒక్కడే. ఇప్పుడు దేవుడు నీకు అది తెలియచేయాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రావాలి. ఆ దేవుని సన్నిధిలోనే నీకేమి కావాలో దేవుడు అవన్నీ అనుగ్రహిస్తాడు. అప్పుడే మనకు సంపూర్ణమైన సంతోషం అక్కడ దొరుకుద్ది. ఎందుకని అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కనుక అడుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని నుండి పొందుకుంటాము అన్నటువంటి విశ్వాసంతో, నమ్మకముతో మనం దేవుని దగ్గర మన ప్రార్థనలు మనం చేసుకోవాలి. ప్రభు మనకు ఇచ్చేవాడు, ప్రభు మనకు సహాయమును ధారాళముగా ఇచ్చేవాడు అని మనం నమ్మి, ఆ ధారాళమైనటువంటి సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు మన కుటుంబాన్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి నడిపించుకుని, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆ సంపూర్ణమైనటువంటి సంతోషము కొరకు మనం ప్రార్థనలు మనం చేయాలి. ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. మన యొక్క జీవితాల్లో ఈ సంతోషము, ఆనందము కొరకు మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకములో మనం దైవ సన్నిధి కంటే కూడా మనం అనేకమైనటువంటి సంపాదన కొరకు, అనేకమైనటువంటి వాటి కొరకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఈ సంపూర్ణమైనటువంటి సంతోషము అనేటువంటిది నీ హృదయంలో నీ ఆశ ఎప్పుడు తీర్చబడుతుంది, ఎలా తీర్చబడుతుంది అంటే, ఆ జీవ మార్గములు దేవుడు చూపిస్తున్నప్పుడు ఆ మార్గంలోకి రావాలి.
ఆ మార్గములు నేను ఎక్కడికి నడిపిస్తాయంటే నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే, చక్కని ఆశీర్వాదాలు ఇచ్చే, నీ కన్నీరు దుడిసే, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆకలి దప్పికల నుంచి విడుదలను కలుగు చేసే దైవ సన్నిధిలోనే దొరుకుతుంది. అంతకు మించి మనకి ఇంకెక్కడ ఈ సంపూర్ణ సంతోషం, ఆనందం మనకు దొరకదు, కేవలము దేవుని సన్నిధానములో మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి అంటే, నీ ఆలోచన యావత్తు ఎక్కడ నెరవేర్చబడుద్ది? నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల అంటే దేవుని దగ్గర. ఎందుకని అంటే కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇంకా రేపు ఏదైనా కలగాలి అన్నా ఇక ఆయన లేకుండా కలగదు. ఇప్పుడు కలిగినది దేవుని ద్వారానే, రేపు కలగబోయేది కూడా దేవుని ద్వారానే. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడికి రమ్మని చెబుతున్నాడు అంటే, ప్రయాసపడి భారో మోయిస్తున్న సమస్త జనులారా నాతో ఒక రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతే కదా, దేవుడు పిలుస్తున్నాడు మనకు విశ్రాంతినివ్వాలని. మనకున్నటువంటి కలవరాల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుంచి మనకు పరిపూర్ణమైన విడుదల ఇవ్వాలని. ఆయన సన్నిధానములో మనకు నిత్యము సుఖములు కలుగుతాయి. అంటే మన వ్యాధికి పరిష్కారము, మన పిల్లల యొక్క సమస్యలకు పరిష్కారము, మన పిల్లల యొక్క ఉద్యోగాలకు పరిష్కారము, గర్భఫలముల కొరకు పరిష్కారము, వివాహాల కొరకు పరిష్కారము, మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైన కష్టాలు, బాధలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కార మార్గము దేవుని యొద్ద చూపించబడుతుంది. అందుకంటాడు, నా సంకటములన్నిటినీ దేవుడు కుదుర్చువాడు. నా సంకటములన్నిటినీ దేవుడు ఒక్కడే కుదురుస్తాడు. సమాధిలో నుండి నన్ను విమోచిస్తాడు. చక్కని కరుణ కటాక్షముతో నాకు కిరీటమును దేవుడు ధరింపజేస్తాడు. నేను చచ్చిపోయాను, ఇక నా బ్రతుకు అయిపోయింది అనేటువంటి పరిస్థితులలో దేవుడు మరలా నన్ను గెలిపించేవాడుగా, కిరీటములను ధరించుకున్నటువంటి వాడుగా దేవుడు నా జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ముగింపు నా చేతుల్లో లేదు, అది నా దేవుని చేతిలో ఉన్నది. ఎందుకని అంటే నేను దేవుని జీవ మార్గంలో నడుస్తున్నాను. నేను దేవుని యొక్క సన్నిధానములో సుఖవంతమైన జీవితము కొరకు నేను ఎన్నో సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నాను. నా దేవుడు మాట ఇచ్చి దాన్ని తప్పిపోయేవాడు కాదు. నన్ను ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నన్ను బాగు చేసే తీరుతాడు. అంతే, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా సమస్యలకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. అప్పటి వరకు కూడా నేను నా దేవుని పాదాలు నేను విడిచిపెట్టను. ఎప్పుడైతే మనము ఆ దైవ సన్నిధి యొక్క విలువ, దేవుని యొక్క పాదాల యొక్క విలువ మనం గుర్తిస్తామో, ఆ పాదాలకు ఇచ్చే గౌరవం, ఆ దైవ సన్నిధికి ఇచ్చే గౌరవం మరొక దానికి మన దగ్గర చోటే ఉండదు. ఎందుకనంటే నా దైవ సన్నిధి తరువాతే మరొకటి ఏదైనా. బ్రతికినంత కాలము భోజనం చేస్తాను, బ్రతికినంత కాలము కష్టపడతాను, బ్రతికినంత కాలము నా జీవితంలో నా బిడ్డల కొరకు ఏదో చేయాలని ఆశ, తపన ఖచ్చితంగా నాలో ఉంటుంది. కానీ అది తీర్చే దేవుని పాదాలు నేను బ్రతికి ఉంటేనే కదా నేను వెళ్ళగలిగేది. నేను బ్రతికి ఉండగానే కదా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇప్పుడు పడితే అప్పుడు నాకు ఈ అవకాశము దొరకదు కదా. అవకాశము దేవుడు ఆ ద్వారాలు తెరిచినప్పుడే నేనేం చేయాలి? ఆ ద్వారములోనికి ప్రవేశించాలి, ఆ ఆశీర్వాదములోనికి నేను ప్రవేశించాలి. ఆ దేవునిచ్చేటువంటి ఆ శాంతియుతమైన సమాధానమునిచ్చేటువంటి ఆ దేవుని పాదాల దగ్గరికి నేను రావాలి. అప్పుడే నా జీవితంలో దేవుని సన్నిధిలోనే నిత్యము నాకు సుఖాలు అక్కడ దొరుకుతాయి, దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ ఎందుకు దొరుకుతాయి అంటే దేవుని హస్తము నీకు దేవుళ్ళు ఇవ్వటానికి ఆయన హస్తములో సమృద్ధిగా ఆయన పట్టుకుని ఉన్నాడు. ఆయన హస్తముల్లో దేవుడు నీకు నాకు ఉన్న కొదువులు తీర్చటానికంట ఆయన హస్తములలో గొప్ప సమృద్ధి ఉంచబడిందట. అందుకనంటున్నాడు, ఆయన కుడి హస్తములో
సుఖములు కలవు, సంతోషము. చూసారా? అంతే కదా, ఆయన చేతులలో నీకు సుఖ జీవంతో గడిచే సంవత్సరములను నిత్యము దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరము నీ సమస్య ఏదైనా, నీ బాధలు ఏమైనా, ఆ సమస్యలు తీర్చే దేవుని బలమైన హస్తాలకి అప్పగించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యుల సమస్య ఏంటంటే, యేసు ప్రభు వారు వచ్చినటువంటి 5,000 మందికి భోజనం పెట్టాలి. శిష్యులు అంటారు, ఇంతమందికి భోజనమును ఇప్పటికిప్పుడే ఎలా తీసుకొచ్చి పెట్టగలం? పెట్టడానికి ఇక్కడ ఏమైనా అనుకూలత, పోనీలు ఏమన్నా చిన్న సంఖ్య, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి భోజనం పెట్టడం చాలా అసాధ్యము, ఈయనేంటి ఎలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటుండగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ, ఆ భోజనమును పెట్టడానికి దేవుడు ఒక అవకాశమును ఆ ప్రజలకు జారవేస్తే, ఆ ప్రజలలో ఒకరు, ఒక చిన్న పిల్లవాడు తను తెచ్చుకున్నటువంటి భోజనాన్ని 5 రొట్టెలను 2 చిన్న చేపలను ప్రభు చేతులు పెట్టాడు. ఇప్పుడు ఈ 5 రొట్టెలు, ఈ 2 చిన్న చేపలు ప్రభు ఏం చేశాడు? అంతే, ప్రార్థన చేశాడు, దానిని ఆస్వాదించాడు. ఇప్పుడు విరిసి వీటిని మీరు పంచిపెట్టండి. ఇప్పుడు దాకా ఎలా సాధ్యం అనుకున్నారు? సాధ్యమైంది కదా. దేవుడు ఒక సమస్యను పరిష్కరించేవాడు మాట్లాడుతున్నాడు అంటే దానికి పరిష్కారం ఉంటేనే మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడడుగా. అక్కడ జరగని విషయాలను దేవుడు చెప్పడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ జరుగుతుంది కాబట్టి, ఆయన జరిపిస్తాడు కాబట్టి ఆ విషయాన్ని దేవుడు అక్కడ మాట్లాడాడు. ఎప్పుడైతే ప్రభువు వారికి ఆ చిన్న ఆహారాన్ని ఆస్వాదించి వారికి ఇచ్చారో, వారు వడ్డించటం ప్రారంభించారు. అంటే అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా విశ్వాసత కలిగి, ప్రభువు మాకు భోజనం పెడతాడు, మా ఆకలి దేవుడు తీరుస్తాడు, మా దప్పిక దేవుడు తీరుస్తాడు, మాకు దేవుడు తప్పకుండా సహాయమును దయచేస్తారు అని హృదయము నిండా వారికి నమ్మకం ఉండి, విశ్వాసతుండి వారందరూ పంతులు తీరి కూర్చున్నారంట. నమ్మకం లేకపోతే ఎలా కూర్చుంటారు? నమ్మకం ఉంది కాబట్టి అందరూ కూర్చున్నారు. అంటే దేవుడు కార్యములను చేయగలడు అన్నటువంటి నమ్మిక అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కలిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యాన్ని జరిగించాడు. అందుకే ప్రభువు అంటాడు, 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటాను. ఏకీభవిస్తే, విభేదము లేకుండా ఏకీభవించేవారు, విశ్వాసత కలిగినటువంటి వారు, నమ్మకము కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, దేవుడు కార్యాలను చేస్తానటువంటి ఆ నమ్మకము కలిగినటువంటి వారి పక్షాన దేవుడు కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. వారికి వడ్డించడం ప్రారంభిస్తే అన్ని వేల మంది భోజనం చేయగా దేవుడికి ఏం చేశాడు? 12 గంపలు దేవుడు మిగిల్చాడు. అసలు ఎలా పెట్టమో అన్నటువంటి ఆ పరిస్థితులలో వారికి సమృద్ధిని వారు ఎత్తుకునే కృప దేవుడిచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, సమృద్ధి ఎలా దొరుకుతుంది? నిత్యము సుఖము ఎలా దొరుకుతుంది మన జీవితాల్లో అంటే దేవుని సన్నిధిలో ఆయన మాట వినుటను బట్టి దొరుకుతుంది. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా ఆయనకి కలగలేదు. అప్పుడు ఏం చేశాడు? నిరాశతో నిస్పృహతో ఆయన తన యొక్క దోణిను ఒడ్డుకు తీసుకొచ్చి తన వలను అవన్నీ బాగు చేసుకుంటూ ఉన్న సమయంలో ఉదయాన్నే దేవుడు
ఆ నిరాశలో, ఆ నిస్పృహలో ఉన్నటువంటి ఆ పేతురును చూసిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏం చేశాడంటే ఆయన మాటను గౌరవించాడు. అప్పటి వరకు అలసిపోయిన తను, అప్పటి వరకు కూడా మరి నిద్రను కాసి రాత్రంతా పనిచేసినటువంటి తను ఉదయాన్ని వచ్చి మరలా నీవు పని చేయి, నీ ధోనిని కొంచెం లోనికి పోని, నీ వలను ఆ కుడి ప్రక్క వేయి, నీకు విస్తారమైన చేపలు దొరుకుతాయంటే మాట నమ్మాడు. నిరాశ నిస్పృహలు మన జీవితాలు ఉంటాయి, కొదువులు కొరతలు మన జీవితాలు ఉంటాయి. దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి ఆ సమృద్ధినిచ్చేటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విన్నప్పుడు కదా సమృద్ధి వచ్చేది. ఆయన మాటను గౌరవిస్తున్నప్పుడే, ఆయన మాటను విలువిస్తున్నప్పుడే, ఆయన మాటకు భయపడుతున్నప్పుడే, ఆయన మాట ద్వారా సమస్తమును జరుగుతుంది, జరిగించాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతూ ఉంటావో దేవుడు నీ పక్షాన మంచి కార్యాలను దేవుడు జరిగిస్తారు. మనం దైవ సన్నిధికి ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి అన్నట్లు కాదండి. ప్రతి సమయంలో మనం దేవుని సన్నిధికి మనం రావాలి. రక్షణ పొందిన తరువాత నువ్వు దేవుని బిడ్డగా నేను ఎప్పుడు దేవుని మందిరానికి నేను వెళతాను, వెళ్ళాలి, ఆశ నీలో ఉండాలి, ఆశ నీలో ఉండాలి. రక్షణ పొంది మనం దేవుని సన్నిధికి దూరం అయితే దేవుని బిడ్డకి ఎలా నువ్వు రూపాంతరం చెందుతావు? ఎలా నీలో మార్పు వస్తుంది? ఎలా ప్రార్థన జీవితం వస్తుంది? ఎలా భయభక్తులు వస్తాయి? ఎలా పరలోక సంబంధమైన బిడ్డగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకోగలవు? కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే మన కుటుంబం యొక్క సుఖముల కొరకు, మన భవిష్యత్తు యొక్క సుఖముల కొరకు, మనకు ఆరోగ్యమును దేవుడు సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మన సద్వినియోగము చేసుకోవాలి. అదే నీకు జ్ఞానం, అదే దేవుడు నేర్పిస్తున్న పాఠం. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం ఇచ్చాడు, నేనెందుకు దైవ సన్నిధికి వెళ్ళాలి, నేనెందుకు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటూ మనం సనుగుతూ గొనుగుతూ మన జీవితాల్లో దేవుని మీద మనం ఉన్నట్లయితే నీకు ఏ కార్యం జరుగుద్ది? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నువ్వు పాపిగా ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందుతావని, మార్పు చెందుతావని, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావని ప్రభు నీ కొరకు పెట్టవలసిన పెట్టుబడి అంతా ఒక పనికిమాలినోడు కొరకు పాడైపోయినటువంటి భూమి కొరకు ఎవరు డబ్బులు హెచ్చిస్తారు? పెట్టుబడి ఎవడు పెడతాడు? బాగున్న దాని కొరకైతే ఎవడైనా పెట్టుబడి పెడతాడు. బాగున్న దాని కొరకైతే ఎవరైనా పెట్టుబడి పెడితే ఏదైనా నాకు లాభం అనేది ఆశిస్తాం. మనందరము కూడా పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన మనము కదా, విలువ లేని జీవితాల్లో ఉన్న మనకు దేవుడు ఏం చేశాడు? ముందే ఆయనను పెట్టుబడి పెట్టేశాడు. మరి ఆయన ప్రేమను మనం ఎప్పుడు స్వీకరించాం, ఎప్పుడు గుర్తించాం? సరే, గుర్తించిన తర్వాత అయినా ఆయన ప్రేమలో మనం నిలుస్తున్నామా? ఆయన ప్రేమలో నడుస్తున్నామా? మనలో ఉన్నటువంటి ఆశలు, మనలో ఉన్న కోరికలు, దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మనం తీసేసుకుంటున్నామా? ఎంతవరకు మనం గ్యారెంటీగా మనం ఉండగలుగుతున్నాం? ఇది మనకే తెలుసు. అది అటు దేవునికి తెలుసు, మన బ్రతుకుల్లో మనకు కూడా తెలుసు. ఇప్పుడు దేవుడు నాకేం చేశాడని మనం అనుకున్నప్పుడు మరి దేవుడు కూడా అలా అనుకుంటే మనం ఈ భూమి మీద బ్రతకగలమా? ఈ భూమి మీద మన కుటుంబాలు నిత్యము సుఖముగా ఉండగలుగుతాయా? జాగ్రత్త. అందుకంటున్నాడు నీలాంటి స్వభావం దేవునిది కాదు. అలా నీలాంటి స్వభావం కూడా దేవునికి ఉన్నట్లయితే ఎప్పుడో మన జీవితాలు భూమి మీద ముగించబడే, అంతరించబడే. నేటి వరకు కూడా ఈ పాపికి అవకాశం దొరుకుతుంది అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒక పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు కాబట్టి ఇంకా ఈ పాపి భూమి మీద బ్రతుకుతున్నాడు. నువ్వు ఎప్పటికైనా దేవుని బిడ్డగా మార్పు చెందుతావు. నువ్వు ఎప్పటికైనా దేవుని బిడ్డగా దేవుని పాదాల దగ్గరికి వస్తావు. ఆ నమ్మకం దేవునికి ఉంది. మన మీదే దేవునికి అంత నమ్మకం ఉంటే
పరిశుద్ధుడైన దేవుని మీద మనకెంత నమ్మకం ఉండాలి, మనకెంత విశ్వాసం ఉండాలి చెప్పండి. మనకెంత నమ్మకం ఉండాలి, మనకెంత విశ్వాసం ఉండాలి ఆలోచించండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము మన పిల్లలు నమ్ముతున్నాం, మన భార్యను నమ్ముతున్నాం, తల్లిదండ్రులు నమ్ముతున్నాం. మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మన పిల్లల కొరకు పగలు రాత్రి కష్టపడుతున్నాం. రేపు ఏం జరుగుతుందో తెలియదు, అసలు వాళ్ళు మనం చూస్తారో తెలియదు, మనకు పెడతారో తెలియదు. అయినా మన పిల్లల కొరకు వాళ్ళే మన భవిష్యత్తు, వాళ్ళే మన బలము. మన కష్టపడుతున్న ఏదైనా మన జీవితాల్లో ఆధారం ఉంది అంటే మన పిల్లలే కదా. మరి ఆ పిల్లల కొరకు మనం ఎంత శ్రమిస్తున్నప్పుడు దేవుడు మన కొరకు శ్రమించడా? మాట విని నీ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడా? అందుకే తిరుగుబాటు చేస్తున్నా, మనం మాట వినకపోయినా దేవుడు అంటున్నాడు, వీరు ఏం చేస్తున్నా వారికి తెలియలేదు, వారి భవిష్యత్తు గురించి వారికి తెలియట్లేదు. అందుకే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. భవిష్యత్తు ఆయనకి తెలుసు, నీ భవిష్యత్తు ఆయనకి తెలుసు, నీ బిడ్డల భవిష్యత్తు ఆయనకి తెలుసు, నీ పరిస్థితులని ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని నమ్మటమే మనం చేయాలి. మనం నమ్మటమే ఇక ఆయన చేయాల్సింది. ఇక ఆయన నమ్మకపోతే ఇక మన జీవితాలలో సంపూర్ణమైన సంతోషము ఆయన ద్వారా మన కుటుంబానికి రాకపోతే ఇక ఎవరు మనకు సహాయమును ఎవరు చేయలేరు. అందుకే ప్రతి ఒక్కరూ ఏ కుటుంబం కొరకైతే సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు కోరుతున్నారో ఆ ఆశీర్వాదాలు దేవుని సన్నిధానంలోనే దొరుకుతాయి. నిత్యము ఆయన సన్నిధానంలోనే సుఖము. ఆయన యొక్క కుడి చేతిలో అంతేనా ధనఘనతలు, సుఖములు. తన ఎడమ చేతిలో ధనఘనతలు, తన కుడి చేతిలో నిత్యము. ఇప్పుడు చేతుల నిండా, ఇప్పుడు మనం ఏ పనికి వెళ్ళినా మన పిల్లల కొరకు చేతుల నిండా కొనుక్కొస్తాం, తెస్తాం లేదా? మాటిన్నా వినకపోయినా నా పిల్లలు, నేను తండ్రిని, నేను తల్లిని, నా బిడ్డలకు నేను ఏదో ఒకటి పెట్టుకోవాలి. మా ప్రాణం ఉన్నంత వరకు వాడిని భరించాలి. మన ప్రాణం ఉన్నంత వరకు వారి కొరకు. వాడు మనకు ప్రేమను అర్థం చేయకపోయినా, లేదా వాడు మన శత్రువుగా ఉండి వాడిని హింసించేవాడుగా, మనం దూషించేవాడుగా ఉన్నా వాడు మన బిడ్డ. అంతే వాడు మన బిడ్డ. ఆ బాంధవ్యమే మన బిడ్డలతో దెబ్బలు తింటున్నాం, అవమానపరచబడుతున్నాం. ఎన్నైనా అదే యేసు ప్రభు కూడా నా పిల్లలు వీళ్ళు, నా ప్రేమేంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు. ఎందుకని మన మనుషులు కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉండం. ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. శరీరంలో ఉడుకు రక్తం ఎప్పుడూ ఒకలాగే ఉండదు. ఈ పోట్లాట్లు ఇవన్నీ ఒకేలాగా మన జీవితంలో ఈ మాట గడుసు అని ఉండదు. ఒకరోజు మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఎవరు నాకు ప్రేమ, ఎవరు నాకు సహాయము, ఎవరు నాకు దగ్గర ఖచ్చితంగా వస్తుంది. మార్పు అనేది, ఆలోచన అనేది ఒకరోజు రాబోతుంది. దాని కొరకు దేవుడు వేసి ఉన్నాడు. ఆ రోజైనా నువ్వు ఆలోచిస్తావు, ఆ రోజైనా దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తిస్తావు. ఖచ్చితంగా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వస్తావు. నీ కొరకు దాసి ఉంచిన ఆ చేతులు నిండా ఉన్న ఆశీర్వాదమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం రావాలి దైవ సన్నిధికి. స్వస్థత కావాలన్న ప్రతి ఒక్కడు హాస్పిటల్కి ఎట్లా వెళ్తామో, చదువు బాగా రావాలనుకునేటువంటి వాడు ఏ విధంగా స్కూల్కి వెళ్తాడో, ఉద్యోగం సంపాదించాలనుకునేవాడు ఏ విధంగా కోచింగ్లకు వెళ్తున్నాడో, ఆరోగ్యం బాగుండాలి అనుకునేవాడు ఉదయాన్నే లేచి ఎలాగో వాకింగ్లకి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? నీ పిల్లలకు మంచి భోజనం వండుకోవాలని ఎవరు చెబుతున్నారు? నీ పిల్లలకి ఇల్లు వాకిలు సంపాదించాలి, నీ వెండి బంగారం ఎవరు చెబుతున్నారు? ఎవరైనా చెబితే చేయట్లేదుగా. ఈరోజు నీ పిల్లలకి ఇది వండి పెట్టమని ఎవరు చెబుతున్నారు? నువ్వే వండుతున్నావు కదా. నీ పిల్లలు వచ్చే వరకు నువ్వే ఎదురు చూస్తున్నావు కదా. నీకు మంచి కలుగుతుంది అనేటువంటి దైవ సన్నిధి కొరకు మనమే ఎదురు చూడాలి, మనమే రావాలి.
నీకు మంచి కలుగుతుంది అన్నప్పుడు రావాల్సిన బాధ్యత మంచి కావాలనుకున్న వారి మీద ఉంది. నీ పిల్లలకు మంచి కావాలనుకున్నప్పుడు ఆ మంచి చేసే దేవుని పాదాల దగ్గర మనమే. మోషే సకల విద్యలు కలిగినవాడు, బహు జ్ఞానము కలిగినవాడు. ఆయనకి భూమి మీద ఆయన అన్నిటినీ కూడా నేర్చేసుకున్నాడు, అన్నీ చదివేసినవాడు. అలాంటి తను దేవుని మాటను విన్న తరువాత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశమును బానిసత్వం విడిపించి, రాజుతో మాట్లాడి విడిపించి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించే బాధ్యత దేవుడు ఆయన మీదకి ఇస్తే తన భుజం మీద వేసుకుని ఏ రాజును చూసి భయపడి పారిపోయి వెళ్ళిపోయాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ రాజునే గడగడలాడించాడు. ఆ రాజుకే భయం కలిగేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలను బయటికి ఆయనే విడిపించేటట్లుగా మాట్లాడాడు. ఆ తరువాత ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఆయన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేవుడు పిలిచినవాడు, నడిపించమని బాధ్యతలు అప్పగించినవాడు విడిచిపెడతాడా? బాధ్యత కలిగిన ఏ తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టలేము. బాధ్యత లేకుండా పిల్లలు ఉండొచ్చేమో, కానీ తల్లిదండ్రులు ఉండలేరు. ఎందుకనంటే ఆ పేగు బంధం అంతే. పిల్లలు తిన్నారు లేదా, కోపాలు ఉన్నా, ద్వేషాలు ఉన్నా, నా పిల్లలకి ఎవరు పెడతారు? నేను ఇలా కోపంగా ఉంటే నా పిల్లలు నేను చూడకపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా, ఎంతమంది ఉన్నా తల్లిదండ్రుల తర్వాతే మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదు. అది ఒకవేళ పిల్లలకు అర్థం కాకపోతే మనం చనిపోయిన తర్వాత మనం లేనప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది. ఆ తల్లి ప్రేమ ఏంటో, ఆ తండ్రి ప్రేమ ఏంటో అప్పుడు ఎక్కడ దొరుకుద్ది? వాళ్ళు వెతికినా ఎవరిస్తారు? ఏ తల్లి ఇస్తుంది, ఏ తండ్రి ఇస్తారు? విలువ అనేటువంటిది దగ్గర ఉన్నప్పుడు తెలియపోవచ్చు. విలువ అనేటువంటిది దగ్గరగా ఉన్నప్పుడు తెలియపోవచ్చు. తప్పిపోయినటువంటి కుమారుడికి తండ్రి విలువ తెలియలేదు. ఆయన దూరముగా వెళ్ళిన తరువాత ఎవరో స్నేహితులు నన్ను ప్రేమిస్తారు, నాకు సహాయం చేస్తారన్న తరువాత వారందరూ ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా తనను చేర్చుకోకుండా అందరూ విడిచిపెట్టి ఒంటరి వాడైపోయిన తర్వాత, దిక్కులేని వాడైపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది తండ్రి ప్రేమ, తండ్రి ఇంటి ప్రేమ, తండ్రి పెట్టే భోజనం ప్రేమ అర్థమైంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. మాటల్లో పడిపోతాం, లోకములో పడిపోతాం, పరిస్థితుల్లో పడిపోతాం. కన్నా తల్లిదండ్రులనే శత్రులుగా చూస్తాం. ఎవరి కొరకు ఈ శ్రమ, ఎవరి కొరకు ఈ బాధ, ఎవరి కొరకు ఈ బరువు బాధ్యతలు? నా పిల్లలు నిత్యము సుఖముగా ఉండాలని కదా. మరి అందుకొరకే మనము అవమానములు, నిందలు అన్నీ భరించి మన పిల్లలకి ఒక గుప్పుడు భోజనం పెడితే, కొంచెం పిడికడు అన్నం పెడితే బాగుంటుంది అనేటువంటి దానితోనే మన ఓపికను, లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఏదో ఒక పనికి వెళ్ళో, లేకపోతే ఏదో 2 ఇళ్ళు కడిగో, ఏదో ఒక పని మనం చేసి మనకున్న అవకాశములు పనిచేసి మన పిల్లలకు భోజనం పెట్టుకుంటున్నాం. దేవుడు అంతకంటే ఇంకా ఉన్నతమైన ప్రేమ కలిగినవాడు. అందుకంటున్నాడు, ప్రతి జీవికి ఆకలిని, దప్పికను తీర్చటానికంట ఆయన గుప్పిళ్ళను విప్పుతున్నాడంట. ప్రతి చిన్న జీవికి, పెద్ద జీవులు చిన్న జీవులు ఏం చేస్తాయి? సంపుకు తినేస్తాయి. ఈ చిన్న జీవులకి పెద్ద జీవుల ద్వారా ప్రమాదము పొంచి ఉంటుంది. మరి వీటికి కూడా ఆహారం అవసరమేనా? అవి కూడా బ్రతకాలి కదా, వాటికి కూడా సంతానం ఉంటుంది కదా, అంతే. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, సృష్టించినవాడు, నాటినవాడు నీళ్ళు పోయిక మనతాడా? ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును
దయచేస్తాడు. అందుకే మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి ఇప్పుడు వరకు రాబట్టే ఇక్కడ వరకు ఈ ప్రజలు నడిపించాను. వాళ్ళకు భోజనం లేకపోయినా నువ్వు ఇచ్చావు, వాళ్ళకు నీళ్లు లేకపోయినా నువ్వు ఇచ్చావు, వారికి శత్రువులు తెగుళ్ళు వచ్చినా, లేకపోతే నైలు నది కానీ, లేకపోతే యొర్దాను నదులు కానీ, ఎర్ర సముద్రము కానీ ఇవన్నీ ఎదురొచ్చినా నీవు వారికి సహాయమును దయచేసావయ్యా. మరి నీవు లేకుండా నేను వీళ్ళని నడపగలనా? నేను ఎంత తెలివిగలవాడినైనా, ఎంత జ్ఞానము కలిగిన వాడినైనా, ఎంత బలం ఉన్నా నీవు లేకుండా ఇది చేయటము అసాధ్యము, నేను నడిపించలేను. అంటే మన బలం మీద, మన జ్ఞానం మీద మన కుటుంబానికి మనము నిత్య సుఖములు ఇవ్వలేము. దేవుడు కావాల్సిందే. నీ కష్టానికి దేవుడు కావాలి, నీ సంపాదనకు దేవుడు కావాలి. అప్పుడే దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఆస్వాదించినట్లు నీ కష్టాజీతాన్ని దేవుడు దీవిస్తాడు. మనం దీవించాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి నీకున్న కొంచెం వచ్చుబడే ఆ కొద్ది సంపాదనలో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని చేతులు మనం దానిని పెట్టాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలో పెడితేనే దీవించబడింది. అదే కదా దేవుడు కోరేది. అదే నీకు ఆశీర్వాదములు, నిత్యము నీ కుటుంబానికి సుఖ సంతోషాలు, నీ కన్నీరు లేని, వేదన లేనటువంటి జీవితం నీకు రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చేతులు ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవునితో మన బంధాలు ఉండాల్సిందే. ప్రభు ఏమి లోకములో ఉండేవాడిని వద్దని చెప్పట్లేదుగా. తిరిగిపోతునైనా, త్రాగుబోతునైనా, దొంగ అయినా, దోష అయినా, అబద్ధికుడైనా, మోసగాడు ఎవరైనా దేవుడు రమ్మంటున్నాడుగా. వద్దని ఎవరు చెప్తాడు? అసలు బైబిల్ ఎక్కడ చెప్తుంది? అసలు దేవుడు ఎవరి కోసం వచ్చాడు? మరి పాపుల కొరకే వచ్చినప్పుడు పాపులను దేవుడు ఎలా త్రోసేస్తాడు? కనుక నువ్వు పాపముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలి. రోగముగా ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, నువ్వు పాపముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తేనే దేవుని సన్నిధి నేను బాగు చేస్తుంది. నీ పాపం అనే రోగాన్ని దేవుడు తీసివేస్తాడు. నీకు మార్పు అనేది వస్తుంది. నీవు రాకుండా నీ ఇంటి దగ్గర కూర్చున్నంతకాలం నీకు ఏ సహాయమో నీకు దొరకదు, నీ పిల్లలకు దొరకదు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు నిత్యం మనకు సుఖాలు దొరుకుతాయి. అందుకే ఆ సుఖ జీవితము మోషే కావాలని, ఈ ప్రజలకు ఇవ్వాలని నీ సన్నిధిని ఆయన కోరుకున్నారు. ఏ సన్నిధిని? దేవుని సన్నిధిని. అందుకే దేవుని సన్నిధి వారు ఎక్కడుంటే అక్కడ వారు దైవ సన్నిధిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ దైవ సన్నిధి కొరకు వాళ్ళు ఏం చేశారు? ఒక మందసాన్ని ఏర్పాటు చేశారా? ఆ దైవ సన్నిధిని ఏం చేసేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్ళేవాళ్ళు. బరువు భారం అనుకోవద్దు. నీ సుఖం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు మొయ్యాలి. ఎంత దూరమైన మనం నడిచి దైవ సన్నిధికి రావాలి. మర్చిపోవద్దు, దైవ సన్నిధిని మర్చిపోవద్దు. నీ కలలో కూడా దైవ సన్నిధిని, దైవ పాదాలు మర్చిపోవద్దు. ఎందుకనంటే ఈ దైవ సన్నిధిలో దేవుడు ఉన్నాడు. ఈ దైవ సన్నిధిలో నీ అవసరతలు తీర్చడానికి దేవుని చేతుల నిండా సమృద్ధిని దేవుడు పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. అది మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే నిత్యము మనకు సుఖాలు మన కుటుంబానికి రావాలంటే ఇది ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది. ప్రార్థన ద్వారా మాత్రమే నిత్యం మనకు సుఖాలు దొరుకుతాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కలిగి నెమ్మదిగాను. ఇక్కడ జాగ్రత్తగా మనము బైబిల్ చదివేసుకోవటం కాదు, కానీ బైబిల్ అంతా చదివేసుకుంటే పరలోకానికి వెళ్ళాం. బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం అనుసరిస్తేనే పరలోకానికి వెళ్తాం. కొంతమంది బైబిల్ నేను 2 సార్లు చదివాను, 3 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, 100 సార్లు చదివాను. చదువుట వలన కాదు, చదువువారును, వినువారును, గైకొని వారును ధన్యులు. జాగ్రత్త. ఇప్పుడు మనము ఒక సంపూర్ణమైనటువంటి
జీవితాన్ని మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటున్నాడు అక్కడ? మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి అంటే, మీరు ఏదేదో చదువుతున్నారు, అక్కడ మన తిరుగుతున్నట్లు మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. నేను చెప్పిన వాక్యం చదవండి చాలు. మొదటి వచ్చిన చదవండి 2వ అధ్యాయంలో. బ్రతుకు నిమిత్తము చెయ్యాలా 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 వచ్చిన కాడి నుంచి ముక్కులో చెవుడు కారేదాకా మా పిల్లోడు, మా ఆయన ఉద్యోగం లేదు, ఇక ఇదేగా మన ఏడుపంతా. ఇప్పుడు మనం మంచిగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థనలు చేయాలిగా. దేశం బాగుండాలంటే అధికారులు మంచి మనసుతో ఉండాలి, రాజకీయ నాయకులు మంచి మనసుతో ఉండాలి. వాళ్ళే దోసుకుని ప్రజలకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండకూడదు, అంతేనా? అందుకని అయ్యా, వాళ్ళ మనసు ధనాపేక్షతో లేకుండా ప్రజాసేవ చేయటానికి వారు ప్రజల చేత ఎన్నిక చేయబడ్డారు కనుక వారు నమ్మకంగా పనిచేయటే సహాయములను దయచేయనని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓటేసి గెలిపించాంగా, ఇప్పుడు ఆయన మనకేం చేయాలి? పరిపాలన చేసి మనకు మంచి ఫలాలు ఇవ్వాలిగా. మరి వాడి బుద్ధి బాగుండాలంటే మనమేగా చేయాల్సింది ప్రార్థన. ఓటేసినోడిదే కదా. మెలకొండ కూర్చుంటే నీకు 1000 రూపాయలు ఇచ్చాను, నువ్వు ఊరికే చేసావా, ఓటేసావా అంటాడు. ఏదైనా అమ్మేసుకుంటానంటాడు, ఏదైనా దోసుకుంటానంటాడు, నా డబ్బులు నాకు రావద్దా అంటాడు. నేను ఊరికి నేనా పెట్టుబడి పెడతా, ఊరికే వచ్చా నీ సేవ చేయడానికి అంటాడు. సేవ రూపంలో వచ్చాడు, ఆస్తి పెంచుకుంటాడు. అందుకనే ఆ మనసునైన వారికి కలగకుండా ఉన్నట్లు వారి మనసు చుట్టూ, వారి ఆలోచన చుట్టూ, వారి తలంపుల చుట్టూ కావలుండి ప్రజలకు సేవ వచ్చేవాడుగానైనా ఆయనకున్న డబ్బులు చాలు. పిల్లలకి తరతరాలు సంపాదించుకున్నారు, లక్షలు కోట్లు సంపాదించారు. ఎక్కడ ఎంత ఉందో తెలియనటువంటిది అయ్యా వాళ్ళ ధనదాహాన్ని, ఆ దప్పికను ఆపు చేశాను ఆయన. ఇంకా ఎంతోమంది పేదవాళ్ళు గృహాలు లేక, ఆరోగ్యం లేక, చదువులు లేక, సరైన భవిష్యత్తు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. కనీసం వాళ్ళ అవసరతలను మరి వాళ్ళ కొరకు ఎవడు ప్రార్థన చేస్తారు? మంచి కావాలని మనమే కదా చేయాల్సింది. లోకానికి మంచి చేయాలని వచ్చిన తండ్రి ఒక్కడే కదా లోకం కొరకు ప్రాణం పెట్టింది. మరి ఆయన తరువాత మనమే కదా నిలబడి ప్రార్థన చేయాల్సిన బాధ్యత, ఆ పరలోక రాజ్యాన్ని కొనసాగించవలసిన బాధ్యత, ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడ కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి మన మీద. మన ప్రాణము తినుము త్రాగుము, నాకేంటి పర్వాలేదులే, ఆ పక్కంటోళ్ళ కంటే నాకేం పర్వాలేదులే, దేవుడు ఎట్టగొట్ట నన్ను బాగానే దీవించాడులే, నా కష్టాలన్నీ పోయిలే అని గొప్పలు ఆడించుకుంటూ రోజు తింటూ ఉంటే గుండె జబ్బులు వస్తాయి, షుగర్లు వస్తాయి, లేనిపోయిన అనర్థకాలు వస్తాయి. మన జీవితాల్లో రకరకాల పరిస్థితులు మన మీదకి. అందుకంటాడు ఇక్కడ, మనము సుఖముగా నెమ్మదిగా మనం బ్రతకాలి అంటే మనందరం చేయాల్సింది ఏంటంటే రాజుల కొరకు ప్రార్థించాలంట, అధికారుల కొరకు ప్రార్థించాలంట. చేయాలా వీళ్ళందరి కొరకు? అంటే నీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ శత్రువు మారితే నీకు శాంతి దొరుకుద్ది, నీకు నెమ్మది దొరుకుద్ది. ఆడు మారకపోతే ఇప్పుడు నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఆడు చచ్చిపోవాలని చేయొద్దు. ఎందుకనంటే యేసు ప్రభు వారు మనసు ఏంటంటే నువ్వు చచ్చిపోవటం దేవునికి, అంతే కదా. పౌలు చచ్చిపోవాలని, సౌలుకు ఉన్నప్పుడు చచ్చిపోవాలని అందరూ ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడా లేదా? అంతేనా? అంతే. దేవుడు బ్రతికించేవాడు కానీ చంపేవాడు కానే కాదు. నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. వాళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు చచ్చిపోవాలని కుదరదు. వాళ్ళు మారేటట్లుగా చేయాలి.
వాడి పనికిమాలి మనసు మారాలయ్యా, వాడి శత్రువు మనసు మారాలయ్యా, వాడి విశ్వచూపులు మారాలయ్యా, ఒకడు తింటుంటే ఓర్చుకోలే స్వభావం మారాలయ్యా, నాది నేను అనేటువంటి స్వభావం ఏదవుతుందో అది మారాలయ్యా, ఎదుటి వాడిని చూసి ఏడుస్తున్నాడే ఆ స్వభావము పోవాలయ్యా. అది మనం చేయాలి. వాడిలో ఉన్నటువంటి ఓర్చుకోలేని స్వభావం ఏదుందో, అసూయతో కూడింది ఏదైతుందో అది దేవుడు తీసివేసేటట్టు వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తే, వారు రక్షణ పొందితే, వారు మార్పు చెందితే నీ క్షేమమే. ఇక నీ వైపు ఏడవడుగా, నేను చూసి తిట్టడుగా, నేను చూసి అసూయపడడుగా. అందుకు మనం చేయాల్సిందేంటి? వాళ్ళ కొరకు మన ప్రార్థనలు. అది ఒకటి. సంపూర్ణమైనటువంటి సుఖము, సంతోషం మన జీవితాల్లో మనకు కావాలంటే దేవుని సన్నిధిలో నిత్యము మనము ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. రెండవది, నీకు నిత్యము సుఖములు కావాలంటే దేవుని సన్నిధిలో నీ సమస్యలు, నీ బాధలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి మన ప్రార్థనలు మనం చేయాలి. అప్పుడు దేవుడు నీకు మంచి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు. అంతేగాని గిరిగీసుకుని నేను పట్టిందే అన్నట్టుగా మనం కూర్చుంటే అక్కడ శత్రుత్వం పెరుగుతుందే తప్ప అక్కడ పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరకదు. ఎవరో ఒకరు లోబడాలి, ఎవరో ఒకరు మనం దాన్ని పరిష్కరించుకోవటానికి మనము ముందుకు వెళ్ళినప్పుడే, అక్కడ తగ్గినప్పుడే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇవాళ మనము ఢిల్లీలో యూత్ అంతా కొన్ని దినాలుగా అక్కడ ఏం ధర్నా చేస్తున్నారుగా. దేనికి వాళ్ళు నీటి పరీక్షల వారు పేపర్ లీక్ చేసి ఎవరో దాన్ని నమ్ముకుని అనర్హులకేమో ఉద్యోగాలు వస్తున్నాయి, కష్టపడి చదువుకునే టాలెంట్ ఉన్నవాడికి ఉద్యోగాలు రావట్లా. ఇది కొన్ని సంవత్సరాలకు జరుగుతుంది. ఇప్పుడు ఇలాగ ఉంటే దేశం ఏమైపోతుంది? మంచి జ్ఞానం కలిగిన, భవిష్యత్తు కలిగిన వాడేమో నిరుపమానంగా ఉంటాడు, పలుకుబడి ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడేమో అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు, టాలెంట్ లేకపోయినా. అప్పుడు వృత్తి రీతిలో అనుభవం తగ్గుతుంది. అతడు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారమే చేస్తాడు, రోగుల దగ్గర వ్యాపారమే చేస్తాడు. చచ్చిపోయిన కూడా లోపల పెట్టేసి ఇంజక్షన్ లెక్కేస్తున్నాను అంటాడు. తర్వాత ప్రయత్నం చేసాం, మా చేతులు ఏముంది, చేతులు ఎత్తేసి శవాన్ని వేస్తారు మనకి, బిజినెస్ అయిపోద్ది. అందుకు వారు పోరాటం చేయగా ఏమైంది? ప్రభుత్వము దిగొచ్చి ఏం చేసింది? విద్యామంత్రిని బర్తరఫ్ చేసింది. రేపొద్దుండే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చట్టాన్ని ఇంకా కఠినంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చేస్తున్న ప్రతి ప్రయత్నము మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని సఫలము చేస్తాడు. యథార్థంగా ఉండాలి. అక్కడ యథార్థత ఉంది కాబట్టి ప్రభుత్వాలు దిగి వచ్చాయి. అందరూ కూడా చదువుకున్నటువంటి వారు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, దేశ భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్న వారందరూ కూడా సపోర్ట్గా నిలబడ్డారు. ఎక్కడో అమెరికాలో తన భవిష్యత్తు కొరకు చదువుకోవటానికి వెళ్ళి అక్కడ చిన్న పని చేసుకునేటువంటి తను, అక్కడ పుట్టినటువంటి అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చి, మన భారతీయుడు అక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది. ఎంత ప్రయాసపడ్డాడు అంటే ఎంతో ప్రయాసపడ్డాడు. అంత ప్రయాసపడితే కానీ ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళకి విజయం దొరకలేదు. అంతే, విజయం అనేటువంటిది ఊరికే రాదు. అక్కడ ఎంతమంది తలకాయలు పగిలినాయో, ఎంతమంది కాళ్ళు ఇరిగిపోయినాయో, ఎంత రక్తం చిందించారో. ఊరికి ఏది జరుగుద్ది? మన ఇల్లు ఊరికే కట్టుకుంటామంటే ఊరికి అయిపోతుందా? ఎంత శ్రమ పడాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం అనేక ఆశీర్వాదాలు సంపాదించుకోవాలంటే ఊరికి అయిపోద్దా? ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన, ఎంత పట్టుదల మనకు కావాలి దేవుని కార్యాలు మన జీవితాలు చూడాలంటే. అంతే, శ్రమ లేకుండా, కష్టము లేకుండా ఏది సాధించలేము.
ఏది సాధించలేం. ఈరోజు వాళ్ళు శ్రమపడ్డారు, వారు విజయాన్ని సాధించారు. రాబోయే దినాల్లో వారు ఇంకా దేశానికి ఉపయోగకరమైనటువంటి గొప్పవాళ్ళుగా దేవుడు వారిని నడిపించాలని అందరూ వారి కొరకు ప్రార్థనలు చేస్తే మన దేశం బాగుంటుంది. దేశాన్ని ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేస్తే దేశం బాగుంటుంది. దేశాన్ని దోసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారు దోసేసుకుంటారు కదా. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేయాల్సిన అవసరం మన మీద ఉంచబడింది. అలాగనే పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని ఆ బిడ్డలుగా గొప్ప పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఒకరోజు సువార్తను ప్రకటించకూడదన్నప్పుడు వారు ప్రకటిస్తున్నప్పుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసినప్పుడు చెరసాలలో వారిని ఏం చేశారో తెలుసండి? భయంకరంగా హింసించారు. ఒక దేశద్రోహులులాగా భయంకరముగా కొట్టి శరీరమంతా పగిలిపోయేదొట్టుగా రక్తము కారునంతగా వాళ్ళు ఏం చేశారో తెలుసండి? ఆ దేవుని మందిరములోనే ఆ యొక్క చెరసాలలోనే దేవుని మందిరముగా ఆ దెబ్బలలోనే అవమానములోనే అక్కడ వారు పాటలు, అది చెరసాలే, దేవుని మందిరము కాదు. కానీ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటాన్నాడు కదా. అక్కడ పౌలు శీలలు ఇద్దరు ఉన్నారు కదా. వాళ్ళ మధ్య దేవుడుండి ఏం చేశాడు? వారి సమస్యను దేవుడు పరిష్కరించాడు. వారి బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. అందుకే నువ్వు ఏ బంధకములున్నా నీవు ఓడిపోవద్దు. నీవు నిరీక్షణ లేని వారికి ఉండొద్దు, బలహీనులుగా ఉండొద్దు. నిన్ను దేవుడు గెలిపించేవాడు ఉన్నాడు కాబట్టి, నిన్ను విడిపించేవాడు ఉన్నాడు కాబట్టి, నీ గాయములు కట్టేవాడు ఉన్నాడు కాబట్టి, నీ యొక్క బంధకముల నుంచి నీకు విడుదలను కలుగు చేసేవాడు ఉన్నాడు కాబట్టి, ఆ బలవంతునటువంటి దేవుని మీద నిరీక్షణతో విశ్వాసంతో మనందరం ప్రార్థనలు మనం చేయాలి. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 36వ వచనంలో చదవండి. చూసారా? ఇక మీరు బయలుదేరి సుఖంగా అంతే. ఎక్కడికి మనకు కష్టం వచ్చిందో, ఎవరి ద్వారా మనకు కష్టం వచ్చిందో దేవుడు మళ్ళీ వారి ద్వారా విడుదల ఇస్తాడు. వారి ద్వారా మనకు సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేటట్లు వారే మనకు సహాయమును చేస్తారు. మనం దేవుని యందు నమ్మకం కలిగి ఉందాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. దేవుడు ఖచ్చితంగా మన పక్షాన దేవుడు కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మన ద్వేషించేవారే రేపు మనకు మిత్రులు అవుతారు, మనకు రేపు వాళ్ళే మిత్రులు అవుతారు. అందుకే మనం వారి క్షేమం కొరకు మనం ఏం చేయాలి? అదే మనకు దేవుడు నేర్పించింది. ఆ క్షేమమే, ఆ ప్రార్థన నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆ కక్ష నుంచి, శత్రుత్వాన్ని నుంచి మనకు విడుదలను కలుగు చేస్తుంది. మనం సమాధాన పట్టు వల్ల మనమేదో తగ్గాము, లేదా మనం ఏదో తప్పు చేసాము, మనకేదో నష్టం వచ్చింది అనటానికి వీలు లేదండి. సమాధానం ఏంటంటే సమస్య పరిష్కరించుకోవటానికి అది మూలము. జీవితకాలము నీ సమస్య నుండి, నీ దుఃఖము నుండి, నీ కలవరం నుండి నీకు విడుదలను కలిగించేటువంటిది అది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా కూడా మనకు సుఖం అనేది కలుగుద్ది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అది దేవుడు మనకేం చేస్తాడు? ఆయన యందు మనము నమ్మిక ఉంచినట్లయితే ఆయన సమస్తాన్ని దేవుడు మనకు ధారాళముగా దయచేస్తాడు. మనము అస్థిరమైన వాటి యందు నమ్మిక ఉంచవద్దు, శాశ్వతము కానటువంటి వాటి యందు మనకు నమ్మిక ఉంచవద్దు. ధారాళముగా సహాయం చేసేటువంటి దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుని పాదాలు యందు నమ్మిక ఉంచుదాం. మన నమ్మిక దేవుని మీద ఉండాలి. మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద నమ్మకం లేకపోతే ఇంకా మరి దేవుని నమ్ముకోకుండా ప్రార్థన నమ్ము, వాక్యం నమ్ము, దేవుని సన్నిధికి వెళితే దేవుడు మా సమస్య పరిష్కరిస్తే మనకే నమ్మకం లేకపోతే ఇంకెవరు దేవుని నమ్ముతారు? మనమే దేవుని యందు నమ్మకంగా మనం బ్రతకపోతే అండి ఇంకెవరు బ్రతుకుతారు?
నమ్మకం అనేది మన నుండే రావాలి. అంతేనా? ఏ దేవుని యందు మనకు నమ్మకం ఉన్నదో ఆ దేవుని మనం నమ్మిన మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తాడని, ఆయన నా సమస్యలు నా బాధలన్నీ పరిష్కరిస్తాడు, నాకు నిత్యము సుఖము దేవుడి ద్వారానే సాధ్యమవుతుంది అని కరువులో ఉన్న, వ్యాధులలో ఉన్న, అప్పులలో ఉన్న, అనేకమైన శత్రువుల మధ్య మనం ఉన్న దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మిక నీకు ఉన్నప్పుడే నీవు నిలబడతావు, దేవుని కొరకు నిలబడతావు. అంతేగా? ఇప్పుడు యాయేరు యొక్క కుమార్తె చనిపోయింది, కుమార్తెని ఇంట్లో పెట్టాడు, అక్కడ ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో నా కుమార్తె చనిపోయింది, నీ వచ్చి బ్రతికించు. దేవుడు వచ్చి బ్రతికించాడా లేదా? నమ్మకమే, నమ్మకమే. ఈరోజు నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నాను ఎప్పటి నుంచో, ఇంతవరకు నాకేం జరగలేదు, నమ్మాల్సిందే. మనం నమ్మిన దేవుడు ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు. ఎందుకు ఇంకా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఏ పాపమో, ఏ చెడో, ఏ స్నేహాలో, ఏదో ఏ పాపమో దేవుని కార్యాలు నీకు జరగకుండా అడ్డు వస్తుంది. అది దేవుని పొరపాటు కాదు, పొరపాటు మన దగ్గరే ఉంది. సరి చేసుకోవటం దేవునిలో లేదు, అది మన దగ్గరే ఉంది. ఎందుకనంటే దేవుడు నమ్మదగినవాడు, నమ్మిన వానికి ఆయన ఏదైనా ఆయన చేయగలిగినవాడు. కనుక యాయేరు కుమార్తెను ఏ విధముగా దేవుడు బ్రతికించాడో, దేవునిందు నమ్మిక కలిగినటువంటి మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు ఆ అగ్నిగుండములో పడదోయబడినటువంటి దేవుని పిల్లలు ఏమన్నారు? మా దేవుడు ఈ మండుతున్న అగ్నిగుండము నుంచి రక్షించడం సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా మాకేమీ పర్వాలేదు, మా దేవుడిని మాత్రమే మేము సేవిస్తాం, మేము దేనికి సాష్టాంగ నమస్కారం ఇచ్చాం, దేనికి చేయం. ఎందుకని అంటే ఏ రూపానికి దేనికి సాష్టాంగ నమస్కారము చేయకూడదు అన్నాడు. నేను దేవుని బిడ్డను కాబట్టి నేను దేవుని బిడ్డగా బ్రతుకుతాను, నేను దేనికి దాసోహము ఇక్కడ నిన్న. రాజుగారు కోపం వచ్చి, నా ఊర్లో ఉండి నాతో నేను పెట్టి భోజనం తిని నువ్వు నాకు ఎదురు చెప్తావా, నాకు నీకు ఎదురు చెప్తావా? ఎక్కడి నుంచి వచ్చిన నువ్వే మాట వినకపోతే ఇక ఊళ్ళో వాళ్ళు నా మాట ఎలా వింటారు? రాజ్యం నేను ఎలా నడిపించగలను? నేను తక్కువైపోతాను కదా. ఆయనకు కోపం వచ్చేసి దాన్ని ఇంకా రెట్టింపు చేసేసి, అంతేనా, ఆయన్ని తీసుకెళ్ళి లోపల పడేస్తే, ఆయన పడేసేవాడు చచ్చిపోయాడంట, కానీ లోపల పడద్రోయబడిన వారు మాత్రం సజీవులుగా ఉన్నారంట. ఎందుకో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. ఆ తరువాత వాళ్ళని బయటికి తీసుకొచ్చి పరీక్ష చేసి చూస్తే తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా! ఎంత దేవుని కాపుదల ఉంటుందో తెలుసా? నీ కనుపాప నీ కంటిని ఎలా కాపాడుతుందో, భయంకరమైన డస్ట్, భయంకరమైన దోమలు, భయంకరమైనటువంటివి ఈ భూమి మీద ఉన్నప్పటికీ నీవు వెళుతున్నటువంటి ప్రయాణంలో నీ కంటిలో ఏది పడకుండా నీ కనుపాప నేను ఎలాగో కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు. అందుకే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంట్లోకి రాగలుగుతున్నాం. ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాం, ఎంత భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ఈరోజు మనం క్షేమముగా ఉంటున్నామంటే దేవుని కృప, దేవుని కృప. అందుకే మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యందు ఆ నమ్మిక ఉంచడం ద్వారా కూడా మనకేం కలుగుద్ది? సుఖ జీవము మనకు కలుగుతుంది. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, సుఖజీవుతో గడిచే సంవత్సరములు మా జీవితాల్లో మాకు రావాలి అంటే మేము ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే. ఎందుకని అంటే ఆయన సన్నిధిలోనే నిత్యము సుఖములు కలవని రాయబడింది. ఈరోజు నువ్వు దైవ సన్నిధిని ప్రేమించావు, తెలుసో తెలియక నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఖచ్చితంగా
దేవుని ప్రభావము, దేవుని మహిమ నీ మీదకు వస్తుంది. నువ్వు దేవుని బిడ్డగా నీ జీవితం మారటానికి దేవుడు తప్పకుండా నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో నీ కన్నీరు తొడవటానికి ఆశపడుతున్నాడు. నీ చీకటిని వెలుగుగా మార్చడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి కొదువులను దేవుడు తీసివేసి సమృద్ధినివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. వేదనకు ఉన్నటువంటి నరకాన్ని తీసివేసి నిత్యము సుఖముతో కూడిన పరలోకాన్ని దేవుడు నీకు ఇవ్వాలని నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. నిన్ను విడిపించాలని, నిన్ను నడిపించాలని, నిన్ను విమోచించాలని నీ కొరకు దేవుడు ఎన్నో సుఖాలు సౌఖ్యాలు విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నలిగిపోయాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు బ్రతకాలి అంటే ఆయన ప్రాణం పెట్టాలి. నీవు ఆరోగ్యముగా మంచిగా ఉండాలంటే ఆయన నీ కొరకు గాయపరచబడాలి, వ్యాధి నొందినవాడుగా ఉండాలి. నీ పాపము తన మీద వేసుకున్నాడు, నీ రోగములు తన మీద వేసుకున్నాడు, నీ అవమానములు, నీ గాయములు, నీ నిందలు, నీ దెబ్బలను ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు దెబ్బలు తినకూడదనే, నీవు అవమానపరచబడకూడదనే, నీవు హేళన చేయబడకూడదనే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యమును ఆయన జరిగించాడు. ఈరోజు ప్రభువా, మంచి కార్యములు జరిగించే దేవుని దగ్గరికి వచ్చామయ్యా. ఈ లోకములో మేము గృహాలు లేక ఓడిపోయేవేమో, సంపాదన లేక ఓడిపోయేవేమో, లేక మా జీవితాలలో ప్రభావ మా పిల్లలకు సరైనటువంటి స్థితిని ఇచ్చే విషయాలు మేము ఓడిపోయేవేమో, కానీ దేవుని సన్నిధి విషయాల్లో మేము గెలిచామయ్యా. దేవుని ఎంచుకునే విషయాల్లో, దేవుని మార్గములోనికి నాయన వచ్చే విషయాలలో అయ్యా మాకు మీరు ఇచ్చిన మంచి నిర్ణయమును బట్టి, మంచి నాయన మనసును బట్టి నీకు చాలా వందనాలు. ఎంతోమందినైనా దేవుని విషయాల్లోనే, ఎంచుకునే విషయాల్లోనే తప్పిపోతున్నారు. అక్కడే జ్ఞానులు కూడా నాయన పడిపోతున్నారయ్యా, పడిపోతున్నారు. ఈ అజ్ఞానికి నైనా ఎంత గొప్ప కృపనిచ్చావు. ఒక సజీవుడైన దేవునిని, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవునిని తెలుసుకుని ఆయన బిడ్డగా బ్రతికే భాగ్యమును నాయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు. బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి కుటుంబాల కొరకు ఏమైతే మీరు సిద్ధపరిచారో అవి నాయన నీ ద్వారా మాత్రమే నా కుటుంబానికి దొరుకుతాయి, నా బిడ్డలకు దొరుకుతాయి, నా కుటుంబానికి వస్తాయని చెప్పి నాయన నమ్మిన ప్రతి ఒక్కరూ నాయన దైవ సన్నిధికి వచ్చి దైవ పాదాల దగ్గర చేరి దైవంలోనైనా ఉన్నటువంటి ఆశీర్వాదాల కొరకు సహనముతో ప్రార్థించటానికి, ఎదురు చూడటానికి, విశ్వాసత కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ కనిపెట్టడానికి మీరే సహాయములు దయచేయండి. రేపు జరిగే పునరుత్థాన ఆరాధనను మరలా మాకు ఆశీర్వాదకరమవటానికి మీరు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదా తోడై ఉండును గాక. ఆమేన్.